హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలీ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ గురించి చెప్పుకుందాం. ఈ ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్కి రావాలంటే బస్సు సదుపాయం, అలాగే రైల్వే సదుపాయం కూడా ఉంది. అలాగే మనం బస్సులో వస్తే కనుక నేరుగా టెంపుల్ ముందే దిగొచ్చు. ఇక్కడ ప్రజలు ఈ టెంపుల్ని తెలంగాణ శ్రీశైలంగా భావిస్తారు. ఈ టెంపుల్లో యాదవులే ఎక్కువ పూజలు చేస్తారు. వీళ్ళ కులదైవంగా భావించి పూజలు అందుకుంటున్న మల్లన్న దేవుడు. ఇక్కడ పూజలన్నీ మనకు ఒగ్గు సాంప్రదాయంలోనే జరుగుతుంటాయి. ఇక్కడ ప్రధాన అర్చకులు అంటే మనకు ఒగ్గు పూజారులే. ఇక్కడ ఎక్కువగా పట్నం వేయడం, బోనం చేయడం ఇదే దేవుడికి సాంప్రదాయం అన్నట్టు. మనం ఇలా టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందే మనకు పోచమ్మ టెంపుల్ ఫస్ట్గా దర్శనం ఇస్తుంది. ఇక్కడ దేవుడికి ఇలా పట్నం వేస్తారు. పట్నం వేసిన తర్వాత దేవుడిని దర్శనం చేసుకుంటారు. తర్వాత మనం ముందుగానే బోనం ప్రిపేర్ చేసుకుని ఉంటాం కదా, దాన్ని చెల్లించాలి బోనంని. ఇవే ప్రత్యేకతలు దేవుడికి. దయచేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.